అరకులో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దినాల్లో కొండల నుంచి దిగి రావాలి పరిచర్యకి. కొండల నుంచి 10 మైళ్ళు 15 మైళ్ళ దూరం నుంచి ఉదయాన్నే 7 గంటలకు బయలుదేరి వస్తూ ఉన్నాను. మీకు తెలుసా, అక్కడ 9 గంటలకే ప్రార్థన. ఈ 9 గంటల కంటే కరెక్ట్గా టైం కానీ 8:30 కానీ వచ్చి మోకరిస్తారు. అక్కడున్న ట్రైబల్ ప్రజల్లో ఉన్న ఆ భయం, ఆదివారం ఆరాధన అయిపోతే అక్కడ ఒక్కరు కాదండి 200-300 మంది శ్వాసం. ఎక్కడ మన 20-30 మంది కనబడుతున్నాం. అక్కడ నేను పాస్టమ్ గారు ఉదయాన్నే లేచి 2 పరిచారకులు లేడీస్ ఉండేవారు, కలిసి వంట చేసి వాళ్ళకి భోజనం ప్రతి ఆదివారం పెట్టేవాళ్ళు. ఆశ ఉండాలి. చెప్పండి, దేనికి ఉండాలి? నిజంగా మీకు ఆశ ఉంటే 9:30కి చర్చ అంటే 9:30కో 10కి మనం రాగలం. చెప్పి మా నోరు పీకుతుంది. మీరేమో బండబారిపోయారు, మీ హృదయాలు బండబారిపోయాయి. దైవ భయం ఎంత కూడా లేదు. ఈరోజు మట్ల ఆదివారం చర్చి అలంకరణ ఏది? మీ ఇంట్లో కార్యమైతే ఊరుకుంటారా? పెళ్ళో బర్త్డేలు అయితే ఎక్కడ లేని అలంకరణలు వస్తాయి. పండుగ ఉందంటే వారం రోజుల ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ 3 విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. వాక్యం నైట్ వాక్యం చదివి ప్రిపేర్ అయ్యి వచ్చాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మట్టల ఆదివారం అనేది ఒక ప్రత్యేకత ఉంది. ప్రభువారు దేవుని మందిరానికి వస్తున్నారు. అందరి స్థితిగతులు దేవుడు చూస్తున్నారు. ఆయన చూడడానికి వస్తున్నారు, పరిశీలించడానికి వస్తున్నారు. ఎంతమంది ఎలా ఉన్నారు అని దేవుడు కనిపెట్టడానికి వస్తున్నాడు. మత్తయిలో ఉంది, మార్కు ఉంది, లూకా ఉంది, యోహానులో కూడా ఈ యొక్క మట్ల ఆదివారం గురించి, ప్రభు యొక్క రావటం గురించి ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అన్నీ చూడడానికి టైం లేదు, కానీ ఎవరైనా ఒకటే రకంగా రాశారు, కొద్ది తేడా. ఈ మాటలు గమనించాలని కోరుతున్నాను. రెండవది, ఆదివారం ఏం కాకుండా మానేస్తారు చర్చ. మరి ఎలా బతుకుతున్నారో తెలియదండి. దేవుని సన్నిధికి రాకుండా ఎలా ఉంటున్నారో తెలియదు. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా దేవుడికి ఎలా బతుకుతున్నారో తెలియదు నాకు. నేనైతే ఉండలేను. ఈ కళ్ళు గుడ్డైపోయినా, కన్ను కనబడకపోయినా ఇంకోళ్ళ చేత వాక్యం చదివించి వింటున్నా. అదే కాకుండా దేవునితో కాంటాక్ట్ కలిగినే ఉంటున్నా. నీకు తెలుసా ఎంత ఇబ్బందో. వాక్యం కనబడకపోతే పిచ్చిలాగా అయిపోతున్నా, ఓ పిచ్చోళ్ళలాగా అయిపోతున్నా. ప్రతిరోజు 2 గంటలు వాక్యం చదివిన వ్యక్తిని వాక్యం చదవలేకపోతున్నాను. అయినా టైం ఉంటే ఎవరి చేత చదివించి వినడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తర్వాత మీ జీవితాలు మార్పు చెందితే మీకే మంచిది. మార్పు లేకపోతే మీ ఇష్టం. చెప్పడం అయితే మా వంతు, వినడం మీ వంతు, ఆశీర్వదించడం దేవుని వంతు. ఈరోజు మందిరానికి ప్రభువారు వస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది ప్రభుని వెంబడించి వస్తూ ఉన్నారు. ప్రభువారు వస్తూ దేని మీద వస్తున్నారు చెప్పండి? దేని మీద? అది ఎలా వచ్చారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం క్లియర్గా చదవండి. 1 నుంచి కొన్ని మాటలు, 1, 2, 3 వచనాలు చదవండి. మాటలు రికార్డ్ అవుతాయి, చక్కగా చదవాలి. చదవండి. తర్వాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న యేసు తన శిష్యులను, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద చూడు, దాంతోపాటు గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి.
ఎవడైనను మీతో ఏమైనా అడిగిన వేడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ప్రభు వెళ్ళిపల శిష్యులు ఉన్నారు, ఆయన పిలిచాడు. అదిగో ఆ ఊరు ఏముంది కనబడుతుంది, ఆ గ్రామం. ఆ గ్రామంలో ఏముంది? కట్టబడి ఉన్న గాడిద. చెప్పండి, ఏముంది? గాడిద ఉంది, గాడిద పిల్ల కూడా ఉంది. ఆ ఎత్తుకొని నా దగ్గరికి రండి అని ప్రభు చెప్పాడు. అవి కట్టబడి ఉన్న గాడిదలట. అది ఎవరికి కావాలి? ప్రభుకి కావాలి, యేసయ్యకి కావాలి. ఆ కట్టబడి ఉన్న గాడిదలు ఇప్పుకొని మీది. స్తోత్రం. దేవుని సేవకులుగా శిష్యులుగా వెళ్ళి దాన్ని విప్పి ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎప్పుడైతే ప్రభువు దగ్గర తీసుకొని వచ్చారో ప్రభు దాని మీద ఊరికి ఎక్కలేదు. దేవునికి స్తోత్రం. తర్వాత చెప్తాను. ఏమండి, ఇప్పవలసిన బాధ్యత మీది, దాన్ని ఇప్పి తీసుకురావలసిన బాధ్యత మీది. ప్రభు దాని మీద ఎక్కి రావడం బాధ్యత ఆయనది. ఆ గ్రామంలో కట్టబడి ఉన్న తల్లిగాడిద, కట్టబడి ఉన్న పిల్లగాడిద, ఈ రెండు విప్పుకొని రండి. దేవునికి స్తోత్రం. విప్పినట్లయితే నేను దాని మీద ఎక్కి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. ఒకసారి జకర్యా గ్రంథం చదువుతారా? 9:9. ఆ రోజు ప్రవచనం ఇలా నెరవేర్చబడాలని దేవుని యొక్క ఆశ. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎవరు శివుని అంటున్నారంటే దేవునిలో ఉన్నవారు, రక్షించబడినవారు, కడగబడుతున్నవారు, ప్రభువుని నమ్మిన బిడ్డల్ని సియోను నివాసులారా ఎలాగట? బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో జకర్యా ప్రవక్త ముందే రాశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాసాడు, ఇక్కడ నెరవేర్పు జరుగుతూ ఉంది. పాత నిబంధనలో ఏ మాటలు ఉన్నాయి, కొత్త నిబంధనలో శిశువుల మాటలు రాశారు. గాడిదను గాడిద పిల్లని ఇప్పుకొని తీసురండి. ఇప్పుకొని వచ్చినట్లయితే నేను దాని మీద ఎక్కి దేవాలయంలోకి వస్తాను. దేవునికి స్తోత్రం. నేను రావటం వలన సంతోషం, ప్రభు రావటం వల్ల ఆనందం, ప్రభు రావటం వల్ల రక్షణ కలుగుతుంది, ప్రభు రావటం వలన ఉల్లాసం, ప్రభు రావటం వల్ల విడుదల, ప్రభు రావటం వలన శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతాయి. అందుకనే ప్రభువారు ఈ మాటలు చెప్పారు. పాప వాళ్ళు వెళ్ళారు, అవి గాడులు ఇప్పుకొని తీసుకొచ్చారు. ఈరోజు ఒక మాట అడుగుతాను. మందిరానికి వస్తున్నారు, కొన్ని అలవాటైపోయిన కట్లు ఇంకా తగలేదు. కొన్ని అలవాటైపోయిన కట్లు, ఆ కట్లలోనే కొంతమంది ఉన్నారు. అది పాపం, వ్యభిచారమే కావచ్చు, త్రాగుడే కావచ్చు, ఏమండి అసూయే కావచ్చు, రెండు శృణుగుడే కావచ్చు, గుణుగుడే కావచ్చు. ఈ రకరకాలైన కట్లు మందిరానికి వచ్చిన ఆ కట్లతోని కూర్చుంటున్నారు. ఆ కట్లు ఇప్పడానికి యేసయ్య వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కట్లు ఇప్పబడితే నీ జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. ఆలోచించండి. ఆ కట్లు ఇప్పలే దేవుని ఉద్దేశం. అది తల్లిగాడిద కట్టబడి ఉంది, పిల్లగాళ్ళు కూడా కట్టబడి ఉంది. ఈ రెండు గాడిద పిల్లని ఇప్పి తీసుకొచ్చారు. దాని అర్థం ఏంటి? తల్లిగాడికి రక్షణ లేదు, కట్లలో ఉంది. పిల్లగాడికి కూడా ఏం లేదు, రక్షణ లేదు, కట్లతో కట్టబడి ఉంది. ఏ కట్లవి మీకు తెలిసిన? 129వ కీర్తన 4వ వచనం చదవండి. 129
కీర్తనలు 129:4 ఒకసారి చదువుతారా? కీర్తనకు యెహోవా న్యాయవంతుడు. ఎవరమ్మా? భక్తిహీనులు కట్టిన చూడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళను ఆయన తెంపి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అర్థమైందా? దేవుల్లో ఉన్నామే అనుకుంటున్నారు, భక్తిహీనులతో సావాసం చేస్తున్నారు, భక్తిహీనులతో మనం నోరు కలుగుతున్నాం, భక్తిహీనులతో సావాసం చేస్తున్నాం, భక్తిహీనుల మాటను వింటున్నాం. ఇలాంటి రకాలైన కట్లు ఇంకా మీలో ఉన్నాయని దేవాది దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. భక్తిహీనులతో కలిసి జీవించేటప్పుడు ఆ కట్లు మీకుంటాయి, జాగ్రత్త. వాళ్ళతో కలవడానికి వీల్లేదు, వాళ్ళు చేసినట్టు మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ కట్లు మీ జీవితాల్లో కొన్ని వెంటాడుతాయి. ఆ కట్లతో ఉంటే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, దీవెనలు ఎలా వస్తాయి, బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి, నలుగురితో ఇలాగా కులంతో ఇలాగ వెళ్ళిపోయి ఆ కట్లలో కానీ మీరు ఉన్నట్లయితే, కట్లు తగ్గి ఒకరు తెగిపోతే, ఆ కట్లు విడిపించబడకపోతే యేసయ్య కనబడాడు. దేవునికి స్తోత్రం. నీకు దేవుడే కనబడాలంటే, యేసయ్యే కనబడాలంటే నీ కట్లేమవ్వాలి? తెంచబడాలి. స్తోత్రం. అది ఏదైనా కావచ్చు, అది పాపమే కావచ్చు, సిగరెటే కావచ్చు, సినిమాలే కావచ్చు, బూతు మాటలే కావచ్చు, సరశక్తులే కావచ్చు, ఏమండి వెనకాల గొయ్యి తీసే మాటలే కావచ్చు, వెనకాల సణిగి గొడిగిన మాటలకి, ఇవన్నీ వదులుకుంటే ఆ గొప్ప దీవెనను చూస్తాం. యేసయ్య కనబడతాడు. ఇలాంటి కట్లు ఇంకా ఉన్నాయి. ఇది భక్తిహీనులు కొన్ని కట్లు దేవుని నమ్మిన నిన్ను కూడా కట్టి పడేస్తాయి. ఒక్కోసారి ఆ కట్ల నుంచి ఏమవ్వాలి? తెంపబడాలి. యెషయా ప్రవక్తే, పరిశుద్ధుడే ఎప్పుడైతే నిజమైన ఆరాధన, దైవ మహిమని చూడగలిగాడో ఆయన స్థితిని ఆయన గమనించగలిగాడు. ఆయన నోరు కట్లతో ఉంది, ఆయన సావాసం అన్యులతో సావాసంతో కట్టబడి ఉంది. ఇవన్నీ ఆయన ఏం చేసుకున్నాడు? ఆ నిప్పు వల్ల, అగ్ని వల్ల ఏమైపోయింది? అన్ని పటాపంచలైపోయింది. అప్పుడు సేవ చేయగలిగాడు, ఆరాధించగలిగాడు, ప్రార్థించగలిగాడు, దైవ మందిని పొందగలిగాడు. దేవుని స్తోత్రం. యెషయా ప్రవక్తకు పెళ్ళయిందండి. యెషయా ప్రవక్త భార్య ప్రవక్తిని, తెలుసా? అలాంటి ఆమెను చేసుకున్నాడు ఆయన. అయినప్పటికీ సావాస దోషమనే కట్టుంది, ఆ మాటలు తీరు అనే కట్టుంది. ఆ రెండు ఎప్పుడైతే విడిచిపించబడ్డాయో దేవుడు అతని కనబడ్డం మనం చూసాం. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు దేవుడు కనబడాలంటే, దేవుడు మాట్లాడాలంటే, దేవుడు దీవించాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే నీళ్ళు ఏ కట్లు ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకో. మేం చెప్పకల్లా, అది వాక్యం. స్తోత్రం. కట్టబడి ఉన్న గాడిద పిల్ల. తల్లికి మార్పు లేదు, పిల్లకి మార్పు లేదు, ఇంకా కట్లతోనే ఉన్నారు. ఆ కట్లు తెంపుకోండి. సియోను రాజు నీ ఇంటికి వస్తాడు. దేవునికి స్తోత్రం. సియోను రాజు మీ ఇంటికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నువ్వేం అడిగితే అదేం చేస్తాడు. కట్లు తెగిపోతే కార్యాలు జరగవు. అందుకని భక్తిహీనుల కట్లు మనం ఇంకా వెంబడిస్తున్నామేమో, భక్తిహీనుల కట్లు మరి జీవిస్తున్నామేమో. కొంతమంది కులకట్టు, మా కులమేం కూడబెట్టదండి, కులకట్టు. మీకు తెలియదు, సంఘాల్లో కూడా ఉన్నాయి కొన్ని కులం. ఇది మా కులం, మీరు మా చర్చికే రండి. అర్థమైందా? కులంతో పాటు చర్చలకు వెళ్తున్నారు, అవి రక్షించవండి. యేసయ్యకి కులం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వాళ్ళకి మనం ఉండడానికి వీల్లేదు. దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఇలాంటి కట్లు మన జీవితాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా వదులుకుంటే ఈ యొక్క మెట్ల ఆదివారం దినమున పామ్ సండే నా దేవుడు దీవిస్తాడు. ఆ రాజు వచ్చాడన్నానికి అర్థం ఉంటుంది. సరే, మొట్టమొదటిగా కట్లు ఇప్పబడాలి. చెప్పండి, ఏమవ్వాలి?
ఉన్నాయేమో చూసుకోండి, కాళ్ళకి, చేతులకి, నోటికి కళ్ళెం వేసుకోండి. కట్లు తెంపుబడని గాక. ఆ కట్లు తెంపి అప్పుడు దేవుడి దగ్గరికి రండి. అర్థమైందా? సీయోను రాజు మీ ఇంటికి రాబోతున్నాడు. దావీదు కుమారుడు మన ఇంటికి రాబోతున్నాడు. ఆయన దీవెనలు ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఒక మాట గమనించండి, కట్లు తెగిపోయాయి. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎక్కడానికి రెడీ అయ్యాడు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 7వ వచనం చదవండి ఒకసారి. 21:7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద, చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. గాడిద కట్లు ఇప్పబడ్డాయి. తిరిగి ప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు. రాగానే ఇప్పుడు ఏం చేశారు? ఉన్న జనసమయం ఏం చేశారు? తన పైన వేసుకున్న, ఆనాడు యూదులు ఇశ్రాయేలు ప్రజలు బట్టలు వేసుకొని పైన కూడా ఒక బట్ట వేసుకుంటారు, మీకు తెలుసు కదా. ఇలాగ సాల్వ టైపులో తీసి దేని మీద వేశారు? గాడిద మీద వేయగా అప్పుడు దేవుడు ఆ గాడిద మీద కూర్చుండేది. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ బట్టలు సమర్పణకి గుర్తు. దేవునికి స్తోత్రం. సమర్పించుకున్నారు. ప్రభువా, మా జీవితాలు నీకు అర్పిస్తున్నాం, మా బ్రతుకులు మీకు అర్పిస్తున్నాం, ఇక మేము ఇలా జీవించము, లోకస్తులకు ఉండము, మా కట్లు తెగిపోయాయి, ఇదిగో మా వస్త్రమే మా జీవితం. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే కట్లు తెగిపోయిన గాడిద మీద యేసయ్య ఎక్కాడో, ఆ బట్టలు ఎప్పుడైతే వాళ్ళు పరిచారు దాని మీద ఎక్కి యేసయ్య కూర్చున్నాడు. దేవుని స్తోత్ర. అది ఎంత సుందరమైన బట్టలైనా, ఎంత ఖరీదైన వస్త్రములైనా, అది ఎన్ని వేల రూపాయలు ఇచ్చి కొనినా ఆ బట్టలు తీసి గాడిద మీద కూర్చున్నారు ప్రభువు. ఎప్పుడైతే వేసారో ఆ గాడిద మీద కూర్చుంటే గాడిద నడుస్తుంది. దేవునికి స్తోత్రం. గాడికి ఎంత ఘనత వచ్చిందండి. ఒకప్పుడు గాడిదని పట్టించుకోలేనివారు, చీగాడిద పోగాడిదే అనేవారు. గాడిదని ప్రేమించను ఒక్కడే లేడు. కానీ ఈరోజు గాడిద ప్రభు ఎక్కడం వల్ల ఏమొచ్చింది? ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది. స్తోత్రం. అందుకే నీ వస్త్రములను ఏం చేయాలి? గాడిద మీద వేయాల. గాడిదలు ఎవరు కాదండి, మనమే, నేనే. దేవుని స్తోత్రం. మనం చిన్న గాడిదలము, పెద్ద గాడిదలము, పిల్ల గాడిదలము, తల్లి గాడిదలము. మనము కట్లు ఇప్పబడి ఉంటే మన కలిగిన వస్త్రమును దాని మీద వేసినట్లయితే యేసయ్య వచ్చి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. ఈరోజు ప్రభు వస్తున్నాడు, మందిరానికి వచ్చాడు. సమర్పించుకున్నావా? తీర్మానం చేసుకున్నావా? నువ్వు సమర్పించుకో. నీ శరీర ప్రాణాత్మలు దేవునికి అప్పగించుకో. అంటే ప్రభు, మేం కాదు, ఇక నుంచి మా జీవితంలో మీరే, మా బ్రతుకులు మీరే తప్ప మారేనొకటి లేదు ప్రభు అని వాళ్ళు తీర్మానం చేసుకుని సమర్పించుకొని వాళ్ళ వస్త్రములను తీసి, వాళ్ళ బట్టలను తీసి గాడిద మీద వేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒకటోటి కట్లు తెగిపోయాయి, ఫ్రీ అయింది. దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు నడవడానికి. ఊరిలో కట్టబడిన గాడిద వచ్చి ప్రభు దగ్గర నిలబడింది. ఆ గాడిద మీద కూర్చోబెట్టలేదు, కానీ వాళ్ళ వస్త్రములు వేసిన తర్వాత ప్రభు వారు ఏం చేశారు? కూర్చున్నారు. హల్లెలూయా. అందుకే యేసయ్య రక్షణ ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఉల్లసించండి, సంతోషించండి, ఆనందించండి అని ప్రభు చెప్తున్నాడు. కొట్టి ఆనందాలు, సంతోషాలు, కేకలు ఏం ప్రభుకి వినబడవు. కట్లు తెంపబడ్డాయా? ఆ కట్లన్నీ విడిపించబడి దేవుని దగ్గరికి వచ్చావా? ఇంకా కట్లు వెంబడిస్తూ ఉన్నాయా? వెంటాడుతున్నాయా? అనేక సార్లు కొన్ని కట్లు ఇప్పుతాం, కానీ కొన్ని కట్లు మిమ్మల్ని వదిలి వెళ్ళవు, విడిచిపెట్టి వెళ్ళవు.
ఆ కట్లతోనే ఉంటారు. మరియా, మార్తా, లాజరు యేసు ప్రభుకి ఎంత ఇష్టమో తెలుసుగా. బేతని గ్రామంలో వాళ్ళు ఉన్నారు. యెరూషలేముకి వెళ్తున్నప్పుడల్లా బేతని గ్రామంలో లాజర్ ఇంటికి వెళ్ళేవారు. ఆయన మరియా, మార్తలు దర్శించేవారు. అక్కడ ఏమైనా పెట్టి తిని అవన్నీ స్వాహ చేసుకుని వచ్చేవారు. ఇలాంటప్పుడు కథంతా మనకు తెలుసు. లాజర్ ఏమయ్యాడు? చనిపోయాడు. ప్రభువారు ఆ రోజు లేరు అక్కడ. సమాధి చేయబడ్డది. 4 రోజులు అయిపోయింది. అయిందా లేదా? ఈరోజు ప్రభుకు వార్త వెళ్ళింది. మరియా, మార్తను దర్శించడానికి వచ్చారు. మరియా, మార్తలు ఏడుస్తున్నారు. ఇక రోడ్డు మీద ఉంటుండగానే, నువ్వు ఉంటే నా తమ్ముడు బతుకును, నువ్వు లేకుండా అయిపోయావని వాళ్ళ మీద పడుతుంటే, మార్త ఇప్పటికైనా పర్వాలేదు, దేవుని స్తోత్రం, ఇప్పటికైనా పర్వాలేదు, ఆయనకు ఎక్కడ ఉంచారని ప్రభు అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆ ఉంచిన చోట చూపించారు. స్తోత్రం. ఎక్కడ తిన్న స్థితిలో మనం ఉన్నామో, ఎక్కడ బాలేని స్థితిలో ఉన్నామో, ఎక్కడ కట్లతో కట్టబడి ఉన్నామో, ఈ ఉదయకాలంలో నువ్వు చూపించగలిగితే ఆ స్థలంలో దేవుడు వస్తాడు. ఆ స్థలంలో దేవుడు వచ్చి చూసి నువ్వున్న ఆ భయంకరమైన కట్ల నుంచి దేవుడు తెప్పబోతున్నాడు. అది రోగమైన, జబ్బైన, వ్యాధి అయినా, ఏ వ్యసనమైనా దాన్ని దేవుడు కట్ చేసి నీకు విడుదలిచ్చి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రక్షణ ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మహారాజు, యూదుల రాజు, సీయోను రాజు తను తాను తగ్గించుకుని దీనుడుగా వచ్చాడు. మరియా, మార్తలు తీసుకెళ్ళి సమాధిని చూపించారు. ప్రభు ఏమన్నాడు? శిష్యులను చూసి, ఆ రాళ్ళను తీసివేయండి, తొలగించండి. రాళ్ళు తొలగించారు. చూడండి, ప్రభు మాట విన్నారు. మరియా, మార్త, శిష్యులు కొంతమంది సమాధి దగ్గర నిలబడి ఉన్నారు. ప్రభు అన్నాడు, ఆ రాళ్ళను తీసివేయండి, తొలగించండి. శిష్యుల పని శిష్యులు చేశారు, తొలగించారు. ఆకాశం వైపు ప్రభు ఏం చేశాడు? కన్నులెత్తి ప్రార్థన చేసి ఏమన్నాడు? లాజరు బయటికి రా. దేవునికి స్తోత్రం. వచ్చాడా? రాలేదా? వచ్చాడు. వచ్చాడు. కానీ ఎలా వచ్చాడు? కట్లన్నీ కట్టుకొని వచ్చాడు. శరీరం అంతా కట్లే, ముఖం అంతా కట్లే, లాగా దెయ్యంలాగా లేచాడు. ప్రభు మళ్ళో మాట అన్నాడు శిష్యులకి, ఆయన కట్లను విప్పి పోనివ్వండి. రాళ్ళు తీసే పని వాళ్ళది, కట్లిప్పే పని వారిది, జీవం పోసే పని ప్రభుది. దేవుని స్తోత్రం. ఎవరు పని వారు చేయాలి. అన్ని మీరే చేశాడు, మీరేనా? మరి ఆయన చేస్తే మనం ఎందుకండి? మనము చేసింది మనం చేయాలి. దేవుడు చేసింది దేవుడు చేస్తాడు. మేమైతే వాక్యం బోధిస్తున్నాం, చెప్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కానీ దేవుడు ఆయన చేయవలసిందేటో చేస్తాడు. స్తోత్రం. మొత్తానికి ఆయన ఏం చేస్తాడు తెలుసండి? కట్లని విప్పారు. ఇలా చూడగానే ఎవరు కనబడ్డారు? యేసయ్య. ఆ ముఖామునకు ఏముంది? రుమాలు కట్టబడి ఉండెను. దాన్ని ఎప్పుడైతే ఆ కట్లు తెంపారో లాజరు యేసయ్యని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. చూడగలిగాడు. రమేష్ ఇది అవుతుంది, ఇదో తిరుగుతుంది చూడు. ఒకసారి ఆలోచించండి. ప్రభువుని చూడగలిగాడు రాజు. 4 రోజులు చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. తన అక్క చెల్లెలికి అప్పగించాడు. జరిగిన చూసి వచ్చిన వారు అనేక మందిని దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళు కట్లు ఇప్పుకున్నారు, ఫ్రీ అయ్యారు, ప్రభుని ఆరాధించారు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీ కట్లు ఇప్పబడితే లాజర్లాగా యేసయ్యని చూస్తాం. స్తోత్రం. దర్శనం ప్రకారంగా చూస్తాం, వాక్యానుసారంగా చూస్తాం. ఈరోజు కొంతమంది కలలే రావట్లేదు, దర్శనాలే రావట్లేదు. దర్శనం రాకపోతే జనులు నశిస్తారని వాక్యం ఉంటుంది. ప్రభువారు కనబడాలి, ప్రభు మాట్లాడాలి, ఆయన ముఖం కనబడితే అది చాలు అనుకుంటారు. యెషయా ప్రవక్త చూడలేకపోయాడు.
ఎప్పుడైతే కట్లు ఇప్పుకున్నాడో కారు తీసి నిప్పు తీసుకొచ్చి అంటించారో, పెదవులకి తగిలిందో, పరిశుద్ధపరచబడి అప్పుడు దేవుని సన్నిధిలో చూడగలిగాడు. స్తోత్రం. మరి దేవుడు మీకు కూడా కనబడాలి కదా. కట్లతో ఉంటే కనబడతాడా? బంధకాలతో ఉంటే కనబడతాడా? అనేక సార్లు ఈ కట్లు మన జీవితాన్ని పాడు చేస్తాయి, వచ్చిన ఆశీర్వాదాల్ని దూరం చేస్తాయి, దీవెనల్ని దూరం చేస్తాయి. అది వ్యాపారమైనా ఉద్యోగమైనా అది ఏ రకమైనది కానివ్వండి, కొన్ని కట్లు వదులుకోండి, విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. పాపం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అప్పగించారు. మళ్ళీ ఇక్కడికి వద్దాం పాఠంలోకి, మత్తయిలోకి 9వ వచనంలో గాడిద పిల్లని తీసుకొచ్చి వారు బట్టలను విప్పి గాడిద మీద వేయగా అప్పుడు ప్రభువారు దాని మీద కూర్చుండేది. స్తోత్రం. బట్టలు ప్రభువు చూడండి, గాడిద మీదే కాదు, దాని దారి పొడుగును కూడా. స్తోత్రం. అంటే ప్రభువా, నువ్వు మాకు కావాలి, మా బట్టలతో పనిలేదు, మా పాత రోత జీవితాన్ని ఇదిగో నీ మీద మేము వేసాం, మాకు నూతన జీవితం మీద రక్షణ ఇవ్వండి నాయన అని వచ్చిన కొన్ని వేల మంది ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి 9:10లో జన సమూహములు ఆయన ముందుగా వెళ్ళుచుండిన వారును, చూడు, వెనుకను వచ్చిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు. హల్లెలూయా. కట్లు తెగిపోయాయి, జీవితాలు సమర్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, జయము 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 అంటున్నారు. దావీదు కుమారుడికి జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం చేశారట? కేకలు వేస్తున్నారట. నువ్వు రక్షించబడితే, నీ కట్లు తెగిపోతే, నీలో పాపం లేకుండా నువ్వు జీవిస్తాయి, నీ చేతులు పనిచేస్తాయి, నీ కాళ్ళు పనిచేస్తాయి, నీ నోరు పనిచేస్తుంది, నీ కళ్ళు పనిచేస్తాయి, నీ సర్వ శరీరము పని చేసే దేవునికి ఏం చేస్తావు? ఆనందముతో కేకలు వేస్తారు. స్తోత్రం. బట్టలు ఇప్పి వేస్తారు,